హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 రోజుల నుంచి ఎండ గట్టిగా ఉంది, మొత్తం చెమటలెట్టేస్తున్నాను. మళ్ళీ కోరుకుంటున్నాను మీ అందరూ బాగుండాలి. ఏంటంటే నిన్న ఒంట్లను కడిగాం. ఇంకా నాకు వీడియో చేయడానికి ఈ మధ్య అసలు టైం కుదరట్లేదు. నాకు పని ఎక్కువైపోతుంది. వీడియో తీయాలన్నా కూడా టైం కుదరట్లేదు. ఒకవేళ తీసినా దాన్ని అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు. అది నిన్న తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేయవలసి వస్తుంది. ప్లీజ్ నా వీడియో చూడండి. చూసి ఫస్ట్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ ఒంట్లో అన్నట్లుగా చూసారా కనపడుతుంది కదా, అది ఒకటే మగ యువరాజు అనమాట. ఇవన్నిటికి యువరాణిలు అవన్నీ మొత్తం ఇవన్నిటిని ఫస్ట్ అంటే అవన్నీ ఒక దిక్కు నుండి ఇది వేరు సెపరేట్గా ఉంటే ముందు వీడియోలో కూడా చూపించాను. దాని అట్లకి మనవాడైతే కాళ్ళకి బంధం వేస్తున్నాడు. బంధం వేసి అట్ల మీద కూసుగొలుపుతాడు అనమాట. ఇది ఒకటే ఈ మొత్తం నుంచి ఎన్ని ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి, లెక్కట్లేదు సరిగ్గానే. అట్లా అన్నిటికి యువరాజు అనమాట. ఇది ఇప్పుడు ఈ పనంట నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ దాకా పట్టుకోవాలంటే అంటే కొంచెం వెళ్తుంటే ఇలా మందు కలపాలి కదా ఇందులో. మరి డబ్బాలో వెళ్తట్టుకుని ఇందులో ఎంట్రని కలిపి వీటిని వాషింగ్ స్నానం చేయించాలి. సాయంత్రం అయిపోతుంది కదా, స్నానాలకు రెడీ అయిపోతున్నాయి. చాలా ఉన్నాయి. మరి ఏ టైం అవుతుందో తెలియదు. ఈ కేకలేట్రా బాబా, అలా అంటే ఒంట్లో వచ్చేస్తాయి ఇక్కడికి. మనోడు మేత గీత రెడీ చేసుకుంటున్నాడు. ఇవి వచ్చిన తర్వాత ఇంకా కడుగుడి సెక్షన్ శుభ్రంగా స్నానాలు చేయించేస్తాం. ఇందులో యువరాజులు ఉన్న 2, ఇది కూడా యువరాజు అనమాట. అది ఇంతగా చూపించాను కదా, అది యువరాజు, ఇది యువరాజు. ఇంకా గడ్డి కొనుక్కొస్తారు. ఇది గడ్డి, ఇది పచ్చిగడ్డే ఎండిపోయిందనమాట. ఇదే అత్తరు సాయంత్రం మూటలు. ఇదిని దానా ఉంటుంది గింజల్లాగా. దీని ఇప్పుడు వీటిని ఇవన్నీ పక్కేస్తున్నాడు. ఇవన్నీ కడగాలి ఇప్పుడు ఉంటుంది లోపలికి. ఇంకా మాది స్టార్టింగ్. కడిగి తేవాలనుకుంటున్నారా? నేను చెప్పాను కదా ఒకసారి, పచ్చిమిరకాయ గడని నన్ను మహా హింసించేస్తాడని చూసారా, అతనే కడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చాము అక్కడి నుంచి. మరి ఇప్పుడు వంట ఏం చెప్తారు ఏమో, చీకటి అయిపోయింది. బాగా ఏడే దాటేసింది. మరి ఇప్పుడు వంట ఏం చెప్తాడో ఏంటో చూడాలి. అక్కడ లైట్లు కూడా వేసుకోలేదు. అక్కడ కార్లో కూర్చొని చూస్తున్నాడు ఏంటో. కార్ లైట్లు వేసి చూస్తున్నాడు. నేను లైట్లు వస్తాను వెళ్ళి ఇలాగాను. అప్పుడు చెప్తాడు లేదంటే ఇంకా మా ఇద్దరం వంట. ఇంకా వాళ్ళు చెప్పట్లేదని నేనే లైట్లు వేసి వచ్చి నేనే అడిగాను. ఇంకా ఏమైనా కావాలా తిన్నాకే వండాలా అంటే ఏమొద్దు అన్నాడు. ఇంకా వాళ్ళకి ఏమొద్దంటే మేము ఏం చేస్తాం, ఇంకా 2 రొట్టెలు వేసుకోవటమును రాత్రి పప్పు వండుకున్నాం. రోజు పప్పు అయితే ఏముంటుంది, ఇవాళ బంగాళదుంపలు వండుకుంటాము. చెరుకు రొట్టె వేసుకుంటాం రోజు అంటే వాళ్ళు వండొద్దు అన్నప్పుడే, లేకపోతే వాళ్ళు వండమంటే వాళ్ళకి ఏమి వండితే ఇంకా అదే తింటాం. అది మా పరిస్థితి. మనోడు ఇంకా అక్కడే ఉన్నాడు. అట్లకి నీళ్ళు కట్ట వేసుకుని వస్తాడనమాట. నీళ్ళు కట్ట అట్లకి నీళ్ళు పెట్టాలి, మళ్ళీ మేత వేయాలి. మేత వేయలేదు కదా ఇందాక, అవి కడగటం, మందు కలిపి కడగటం సరిపోయింది. ఇదండి మా పరిస్థితి అంటే ఏముంది, ఆనందంగా చేసుకుంటున్నాం. సరే అండి, అయితే నేను వెళ్ళి ఇంకా బంగాళదుంపలు కూర వండుకుని కొనంత 2 రొట్టెలు వేసుకుంటాను, పిండి కట్ట కలుపుకుంటాను. మనోడు వచ్చినట్టు కొనంత పెందరగడ్డ చేసేసి ఇంక వంట చేసేసి స్నానం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ 2 రోజుల నుంచి ఎండ గట్టిగా ఉంది, మొత్తం చెమటలెట్టేస్తున్నాయి. మళ్ళీ
కటింగ్ ఇంకా నెల 10 రోజుల టైం ఉంది కటింగ్ వేయించుకోనాక. మళ్ళీ శీల వెళ్ళాలి అక్కమ్మ కొట్టించినాక అప్పుడు వేయించుకోవాలి కటింగ్. అప్పుడు దాకా అంతే ఇంకా నున్నగా దూకుంటున్నాను కానీ రోజును ఉండట్లేదు. గాలికి చెదిరిపోయి అలాగ అయిపోతుందంటే ఏం ఉపకారం ఇంకా ఉండట్లేదు. ఇది భర్త ఎంత బాగా ఊడిపోతుంది. ఈ రొట్టెలు అయితే వేసేసాను, ఇంకా బంగాళదుంపలు కూర పెట్టేసాను. ఇంకొక 20 నిమిషాలు అయితే అయిపోతుంది కూర. ఇలాగ స్నానం చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇది ఒకటి తలకాయ పూట అంటగట్టాడు. ఏదో మందు డబ్బా ఇచ్చాడు. ఆ మందు డబ్బా అంట అది ఎవడో వస్తాడంట, ఆడికి ఇవ్వాలంట మందు డబ్బా. ఈలోగానే మనోడు వస్తే సుధాని అతనికి అప్పు చెప్పి నేను స్థానానికి వెళ్ళి వస్తాను. కూర అయిపోద్ది ఈలోగా. మళ్ళీ ఏదో ఎండాకాలంలాగా వచ్చింది మళ్ళీ వేడి. శీతాకాలం వచ్చేస్తుందని చెప్పాను నేను. ఇంకా మొన్న 2 రోజులు సెలెట్టిందని అలా ఉంది మరి. ఏదో ఈ కలికాలం. మన ఊర్లో కూడా అలాగే మొన్న ఏంటి సెకండ్ సమ్మర్ వచ్చిందండి. సెకండ్ సమ్మర్ అలాగా ఇక్కడ కూడా సెకండ్ సమ్మర్ వచ్చింది మాకు. మనోడు తప్పు చెప్పేసి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తే తినేసి వెంటనే వెళ్ళిపోతాడు అతను. ఊళ్ళోనేమో వరదలు వచ్చి మొత్తం అన్నీ మునిగిపోతున్నాయి. యూట్యూబ్లో చూస్తున్నాను నేను. మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. విజయవాడ, ఖమ్మం ఇలాగా చాలా చోట్ల మునిగిపోయింది వర్షాకాలం వచ్చి. ఇక్కడ ఏమో ఎండాకాలం ఉన్న మాడిపోతున్నాం. ఇంకా పాపం మన వాళ్ళు చాలా బిల్డింగులు మునిగిపోయి ఏకంగానే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. తిన్నాక లేదంట, పాసిపోని అన్నం తింటున్నారంట, తాగనాక నీళ్ళు లేవంట. అలాగే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. ఏంటో మరి పరిస్థితి. దేశం అంతా ఒకటే అనుకుంటాం కానీ అక్కడేమో మునిగిపోతున్నాయి, ఇక్కడేమో ఎండలు. సోమలేకు تتكلم الحين؟ هاي مويه باردة؟ كوفي تحت. كيف ما هي مويه باردة؟ ما يجي مويه باردة روح بوش. روح أنا هنا. روح بوش يلا. عشاء ما في. عشاء ما في؟ ما في عشاء روح. ها؟ روح انقلع بوش. أنا برايح هنا بس يا أخي المرة. شو سوي نوم أنا سوا بوس؟ نوم هناك فوق تنقل. فوق. هذا. فين هذا انت؟ ها؟ ఇంకో వచ్చేసాడు మా వాడు. నేను వెళ్ళి తాళ చేస్తాను. తాను చేసి వచ్చి అన్నం తినేస్తాం. అన్నం అన్నాను నేను రొట్టెలు. ఇడికి ఆ డబ్బా అయితే మందు ఇచ్చాడని కదా, అది ఇడికి అప్పు చెప్పేసి కొంచెం ప్రవేశించి తినదా. ఓకే అండి, మరి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఒంటి తన్నిందంట పాపం మనవాడిని ఇక్కడ. కాలుకి నేను పట్టిందంట పాపం మనవాడికి. يلا يلا وين هذا هزيان